2024ని ఒక మోటివేషనల్ స్టోరీ తోటి మనం ముగిద్దాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఒక వ్యక్తి రోడ్ పైన అంటే పబ్లిక్ ఉన్న ప్లేస్‌లో ఒక వయలిన్ వచ్చేసి 45 మినిట్స్ టు 1 అవర్ వరకి ప్లే చేస్తూ ఉన్నారనమాట. సో, ఎవరు పట్టించుకోవట్లేదు. వయలిన్ ఎంత బ్యూటిఫుల్‌గా ప్లే చేస్తున్నారంటే అంత బ్యూటిఫుల్‌గా ప్లే చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక 10-15 మెంబర్స్ మాత్రం ఆగి ఆ వయలిన్ ప్లే విని ఒక $30 టిప్ ఇచ్చి అయితే ఎళ్ళిపోయారనమాట. దీంట్లో ఏముంది కామన్ అనుకుంటారా? ఇక్కడే ట్విస్ట్ ఉందనమాట. ఎవరైతే వయలిన్ వాయించారో అతని పేరు జాషువా బెన్. హి ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్టెస్ట్ పాపులర్ వయలినిస్ట్. అతను వాయించే వయలిన్ కాస్టే ఆల్మోస్ట్ $3.5 బిలియన్ డాలర్స్ వర్త్ ఉంటుంది. ఆయన ఒక్క స్టేజ్ షో చేస్తేనే టికెట్స్ కోసం జనాలు తన్నుకుంటారు. టికెట్స్ దొరకవు. అలాగే కొన్ని బిలియన్ డాలర్స్ అయితే ఆయన చార్జ్ చేస్తారనమాట. సో, మరి అట్లాంటప్పుడు ఆయన ప్లే చేసిన మ్యూజిక్‌కి వాల్యూ లేదా అంటే ఉంది. ఇక్కడ ప్లేస్ లాట్ మ్యాటర్స్ అనమాట. మనము ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా, మనం కరెక్ట్ ఏరియాలో లేకపోతే, కరెక్ట్ మనుషుల మధ్య లేకపోతే మనల్ని ఎవరు రికగ్నైజ్ చెయ్యరు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అనమాట. మనకి చాలామంది ఏంటంటే, నేను చాలా బాగా చేస్తున్నాను, చాలా ఇదిగా చేస్తున్నాను, నన్నెవరు గుర్తించట్లేదు అంటే, దెన్ నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, నువ్వు కరెక్ట్ ప్లేస్‌లో లేవు. నువ్వు ఎక్కడైతే పెర్ఫార్మ్ చేస్తున్నావో, ఆ మనుషులు ఎయిదర్ నీ టాలెంట్‌ని గుర్తించే పరిజ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, లేకపోతే నువ్వు కరెక్ట్ ప్లేస్‌లో లేవు అని అర్థం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే మీకు తులసి మొక్క తీసుకెళ్ళి గంజాయి వనంలో పెడితే ఏమవుతుంది? దాన్ని ఒక కలుపు మొక్కగా తీసేస్తారు. అదే మనకి ఒక గంజాయి మొక్కని తీసుకొచ్చి తులసి మొక్కలో పెడితే సో, దాన్ని మనకి కలుపు మొక్కగా తీసేస్తామన్నమాట. సో, ప్లేస్ మ్యాటర్స్ అనమాట. మనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నామో, ఎవరి మధ్య పెర్ఫార్మ్ చేస్తున్నాం అన్నది మనకు లాట్ ఆఫ్ మ్యాటర్స్. ఎక్కడైతే మీకు వాల్యూ లేదు, మీకు క్లీనెస్ లేదు అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ప్లేస్ టు పెర్ఫార్మ్ అనేది మీరు గుర్తుంచుకున్నట్లయితే 2025లో మనం అన్నీ మంచే జరుగుతుంది. అంత గ్రోత్ అయితే